వెల్కమ్ టు స్క్రిప్చర్స్ టీవీ. ఈ వీడియోలో మనం ఆరోగ్యకరమైన సంఘ నిర్మాణం గురించి 14 పుస్తకాలను గురించి తెలుసుకోబోతా ఉన్నాం. ఈ వీడియోలో 9 మార్క్స్ సిరీస్ బిల్డింగ్ హెల్తీ చర్చెస్ అనేటటువంటి ఈ సిరీస్లోని 14 పుస్తకాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఈ 14 డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి వారు రాయడం జరిగింది. ఈ పుస్తకాలని ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క ఆథర్ రాయడం జరిగింది. ఈ 14 పుస్తకాలని 9 మార్క్స్ సిరీస్గా వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకాలు చదవడం వలన ఆరోగ్యకరమైన సంఘ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడతాయి. సో అలాంటి పుస్తకాలను ఈ వీడియోలో చూడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సిరీస్లో మనము చూసినట్లయితే ఇవి 14 బుక్స్. ఈ పుస్తకాలు ఈ 14 బుక్స్ని ఒక్కొక్కటిగా మనము చూద్దాం. ఈ పుస్తకాలు దేని గురించి రాయబడ్డాయి, వాటి టాపిక్స్ ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. మొదటి పుస్తకము వచ్చేసి ఆరోగ్యకరమైన సంఘ నిర్మాణం గురించి. మొదటిది వచ్చేసి ద గాస్పల్. ఈ పుస్తకము సువార్త యొక్క అసలు అర్థాన్ని ఈ పుస్తకము మనకి తెలియజేస్తూ ఉంది. సువార్తే సంఘం యొక్క పునాది గనక ఆ సంఘానికి ఆరోగ్యకరమైన సంఘము ఎలా నిర్మించాలనేది ఈ పుస్తకం మనకి చాలా అర్థవంతంగా సువార్తను గురించి వారు వివరించడం జరిగింది. తర్వాత రెండవ పుస్తకము వచ్చేసి చర్చ్ మెంబర్షిప్, సంఘ సభ్యత్వము. మనం సాధారణంగా చూస్తే సంఘ సభ్యత్వము అని అంటే పేరు నమోదు చేసుకోవడము అలా అనుకుంటాం. కానీ ఈ పుస్తకము చాలా స్పష్టంగా సంఘ సభ్యుని యొక్క బాధ్యతలను గురించి, సంఘ సభ్యత్వం గురించి, ఆ సంఘ సభ్యుడు ఎలాంటి విధులని బాధ్యతలను కలిగి ఉండాలో అలాంటి విషయాలను గురించి వారు చక్కగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఈ పుస్తకము ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. చర్చ్ మెంబర్షిప్. తర్వాత మూడవ పుస్తకము వచ్చేసి కన్వర్షన్, నిజమైన మార్పును గురించి చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. అసలు నిజమైన రక్షణ మార్పు అంటే ఏంటి అనే విషయం గురించి ఈ పుస్తకం చాలా స్పష్టంగా రాయడం జరిగింది. చాలా మంచి విషయాలను ఈ పుస్తకం నేర్పిస్తుంది. తద్వారా మన సంఘాలు ఆరోగ్యకరమైన సంఘాలుగా నిర్మించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. తర్వాత నాలుగవ పుస్తకం వచ్చేసి బిబ్లికల్ థియాలజీ, వాక్యానుసారమైన సిద్ధాంతము. సో బిబ్లికల్ థియాలజీ ఈ రోజుల్లో చాలా వరకు థియాలజీనే తెలియకుండా, ఫౌండేషన్ ఏంటో తెలియకుండా చాలా సంఘాలు నడిపించబడతా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, థియాలజీ పార్ట్స్ అన్నిటి గురించి ఈ పుస్తకంలో స్పష్టంగా రాయడం జరిగింది. ఈ పుస్తకము ఆరోగ్యకరమైన సంఘం నిర్మించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. తర్వాత ఐదవ పుస్తకం వచ్చేసి డిసైప్లింగ్, శిష్యత్వము. శిష్యులని సంఘము ఎలా తయారు చేయాలి, శిష్యులను గురించిన ప్రత్యేకత ఏంటి, శిష్యులను ఎలా తయారు చేయాలి, శిష్యులను తయారు చేయడం వెనుక ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యత్వాన్ని ఎలా చేశారు, ఇలాంటి విషయాలని గురించి ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా ప్రాక్టికల్గా ఈ పుస్తకాలను రాసిన ప్రతి ఒక్కరు కూడా చర్చ్ పాస్టర్గా వాళ్ళు కొనసాగి మంచి నాయకత్వాన్ని వారు కొనసాగిస్తున్న వారు మాత్రమే ఈ పుస్తకాలను రాయడం జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్తో ఈ పుస్తకాలని ప్రాక్టికల్గా రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చేసి సౌండ్ డాక్ట్రిన్, తప్పుడు బోధన నుంచి సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ హితబోధన గురించిన విషయాలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. మనం డాక్ట్రిన్ విషయంలో ఎలాంటి విధులను కలిగి ఉండాలి, డాక్ట్రిన్ విషయంలో ఎలాంటి బాధ్యతలను కలిగి ఉండాలి, సంఘము ఎలాగున్నా దాని విషయంలో నిలబడాలి, సత్యాన్ని ఎలా బోధించాలి అనే విషయాలని, సత్యం పట్ల సంఘం ఎలాగో స్టాండ్ తీసుకోవాలనే విషయంలో ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఈ పుస్తకం చదవడం ద్వారా ఆరోగ్యకరమైన సంఘాన్ని, మన సంఘాలను ఇంకా బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. తర్వాత ఏడవ పుస్తకము వచ్చేసి ప్రేయర్. 9 మార్క్స్ సిరీస్లోని ఏడవ పుస్తకము ప్రేయర్. ఒక సంఘమునకు ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో ఈ పుస్తకము చాలా ప్రాముఖ్యంగా రాయడం జరిగింది. ప్రార్థన జీవితం అనేది ప్రతి సంఘ సభ్యుడు, సంఘము ఏ విధంగా ప్రార్థనను కొనసాగించాలి, సంఘం ఎలా ప్రార్థించాలి, సంఘము నడిపించబడటంలో, సంఘం ఎదుగుదలలో, సంఘము నాయకత్వంలో ప్రార్థన ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను ఈ పుస్తకం చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఆరోగ్యకరమైన సంఘాన్ని మనము ఎలా కట్టుకోవాలో, ఆ కట్టుకునే విషయంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో
ఆ విషయం మనకు ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ 8వ పుస్తకము వచ్చేసి ఎవాంజలిజం, అంటే సువార్త ప్రకటించడం. ఈ పుస్తకము మనకి సంఘము సువార్త ప్రకటించడం గురించి ఎంత బాధ్యత కలిగి ఉండాలి, సువార్త ప్రకటనకి ఎంత ప్రాముఖ్యతనివ్వాలి, సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అనే విషయం గురించి ఈ పుస్తకము చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఎవాంజలిజంని, సువార్త ప్రకటించడం గురించిన అనేక విషయాలు వాక్యానుసారంగా వారు రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని చదివినట్లయితే మన సంఘము సువార్తను పట్ల ఎలా వ్యవహరించాలి అనే విషయాలని ఈ పుస్తకంలో మనం చూడగలుగుతాం. తర్వాత నెక్స్ట్ 9వ పుస్తకం వచ్చేసి మిషన్స్. లోకమంతటికి సువార్తను ప్రకటించాలి, తీసుకువెళ్ళాలి అనే ఆజ్ఞని ఎలాగునో మనము సంఘము తీసుకోవాలి. గ్రేట్ కమిషన్ ఆఫ్ ద చర్చ్ మనము చూసినట్లయితే సువార్తను ప్రకటించాలి, లోకం అంతటికి తీసుకువెళ్ళాలి. సంఘం యొక్క మిషన్స్ బాధ్యత ఏంటి అని ఈ పుస్తకము చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. మనం సంఘంలో ఈ మిషన్స్ గురించి చాలా వరకు మనము తప్పిపోతూ ఉంటాం, వాటిని పక్కన పెడతా ఉంటాం. కానీ మిషన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రాముఖ్యము అనే విషయాన్ని ఈ పుస్తకము చాలా స్పష్టంగా వారు వివరించడం జరిగింది. ఈ రోజుల్లో సంఘాలు మిషన్స్ని చాలా మర్చిపోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ పుస్తకం మనము చదివినట్లయితే రచయిత మిషన్స్, సంఘం యొక్క ఎంత బాధ్యత కలిగి ఉండాలి మిషన్స్ పట్ల అనే విషయాన్ని వారు చాలా స్పష్టంగా ప్రాక్టికల్గా వారు రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని మనం తప్పకుండా చదవాలి. తర్వాత మరొక 10వ పుస్తకం ఏంటనంటే చర్చ్ ఎల్డర్స్, సంఘ పెద్దలని ఒక చర్చ్లో సంఘ పెద్దలు ఉండడం ఎంత ప్రాముఖ్యమో, వారి అర్హతలేంటి, వారిని ఎలాగున ఎంపిక చేసుకోవాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సంఘ పెద్దలు అని అంటే వారు వయసులో పెద్దవారు ఉండేటట్లు లేదా ధనములో పెద్దవారు ఉండేటట్టు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని సంఘాలలో సంఘ పెద్దలు కూడా ఉండకపోవడం గమనార్హం. అసలు ఉండకపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో మనము సంఘ పెద్దలను కూడా సంఘంలో లేకుండా చూస్తూ ఉంటాం. కానీ చర్చ్ ఎల్డర్స్ అనే ఈ పుస్తకంలో వారు సంఘ పెద్దలు, వారి ఎన్నుకోవడం, వారి అర్హతలు, వారి ఎంపిక గురించి, సంఘంలో పెద్దల యొక్క బాధ్యతలను గురించి, నాయకత్వం గురించి ఈ పుస్తకం చాలా చక్కగా వారు రాయడం జరిగింది. తద్వారా సంఘంలో నాయకత్వం, ఎల్డర్స్ ఉండడం వలన ఆ సంఘము ఆరోగ్యకరంగా ఒక నాయకత్వంలో ముందుకు ఎలా సాగుతుందో వాటి గురించి వాక్యానుసారంగా వారు రాయడం జరిగింది. ఈ ప్రతి పుస్తకాన్ని కూడా వారు బిబ్లికల్గా వాక్యానుసారంగా ఈ పుస్తకాలని రాయడం జరిగింది. తర్వాత డీకన్స్ గురించి ఈ పుస్తకము 11వ పుస్తకం. సేవా నాయకత్వం గురించి, డీకన్స్ యొక్క పాత్ర గురించి, వారు సంఘమునకు ఎలాగునో ఉపయోగపడతారు అనే విషయం గురించి వాళ్ళు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్గా వారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అతి ప్రాముఖ్యంగా బిబ్లికల్గా రాయడం జరిగింది. వాక్యానుసారంగా వాళ్ళు ప్రతిదీ కోడ్ చేసుకుంటూ రాయడం జరిగింది. తద్వారా మన సంఘాలు ఆరోగ్యకరంగా, బలవంతంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడతాయి. తర్వాత 12వ పుస్తకము, ఇది చాలా ప్రాముఖ్యమైన పుస్తకము. ఎక్స్పోజిషనల్ ప్రీచింగ్ అనే టైటిల్తో వీరు రాయడం జరిగింది. వివరణాత్మక ప్రసంగం, వాక్యానుసారమైన ప్రసంగం. ఒక సంఘమునకు ప్రసంగము, బోధ అనేది ఎలా ఉండాలి, అది వాక్యానుసారంగా ఉండాలి. ఆ వాక్యము, బైబుల్ వాక్యము ఏమైతే చెప్తుందో దానిని అర్థము పోకుండా సరైన అర్థముతో, సత్యముతో ఎలా బోధించాలి, వాక్యానుసారమైన బోధ, ప్రసంగము ఎంత ప్రాముఖ్యమో సంఘానికి అనే విషయాన్ని వారు చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. బోధన గురించి, ప్రసంగమును గురించి చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఈ పుస్తకంని ఖచ్చితంగా చదవడం ద్వారా మన సంఘాలను ఆరోగ్యకరంగా చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మనము స్టాండ్ తీసుకుంటే, ఈ విషయంలో మనం బిబ్లికల్గా వాక్యానుసారంగా ఉండడానికి మనం ముందడుగు వేస్తే, ఎక్స్పోజిషనల్ ప్రీచింగ్ కనుక మన సంఘాలలో మనం చేస్తున్నట్లయితే, తద్వారా సంఘము హెల్తీ చర్చ్గా, ఆరోగ్యకరమైన సంఘముగా మన సంఘాలు నిర్మించబడతాయి. తద్వారా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుల పట్ల ఎలాంటి తృష్ణ కలిగి ఉన్నాడో, ఆయన ఏమి ఆశ కలిగి ఉన్నాడో దానిని మనం నెరవేర్చగలుగుతాం. దాని తర్వాత సంఘమును యేసుక్రీస్తు ఎదుట మనము పెట్టగలుగుతాం. తర్వాత 13వ పుస్తకము వచ్చేసి చర్చ్ డిసిప్లిన్, సంఘం యొక్క క్రమశిక్షణ. ఆరోగ్యకరమైన సంఘ నిర్మాణం గురించి ఈ పుస్తకము ఎంతో ఉపయోగపడుతూ ఉంది. చర్చ్ డిసిప్లిన్,
మనం ఈ రోజుల్లో చూసినట్లయితే డిసిప్లిన్ లేకుండా ఎన్నో రకాలుగా వ్యవహరిస్తూ ఉన్నట్లు మనము ఆరాధనలో కానీ, సాంగ్స్ విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, ఆ వాక్యము బోధించే విషయంలో కానీ, యాక్టివిటీస్ విషయంలో కానీ, ఏ విషయానికి వచ్చినా కానీ కొన్నిసార్లు డిసిప్లిన్ లేకుండా చర్చ్కి ఒక క్రమశిక్షణ లేకుండా వ్యవహరించేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో అలాంటి పరిస్థితుల్లో మనము హెల్తీ చర్చ్ని, ఆరోగ్యకరమైన సంఘాన్ని మనం నిర్మించుకోవడానికి ఈ క్రమశిక్షణ చర్చ్ ఒక క్రమశిక్షణ అనే పుస్తకము ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ పుస్తకము వాక్యానుసారంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది, ప్రాక్టికల్గా రాయడం జరిగింది. ఈ పుస్తకం చదవడం ద్వారా చర్చ్ ఎలాంటి క్రమశిక్షణను కలిగి ఉండాలో, ఎలాంటి క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలో, ఎలాంటి క్రమశిక్షణను వ్యవహరించాలో, ఎలాగున మనము క్రమశిక్షణ కలిగి మనం సంఘాన్ని నడిపించాలో అనేక విషయాలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. తర్వాత చివరి పుస్తకము చూసినట్లయితే కార్పొరేట్ వర్షిప్. ఈ పుస్తకంలో వారు వాక్యానుసారమైన ఆరాధనను గురించి వారు చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని చదివినట్లయితే మన సంఘంలో ఆరాధనను ఎలా చేయాలి, సంఘము ఆరాధన వాక్యానుసారంగా ఆరాధన ఎలా చేయాలి, అలాంటి విషయాలను గురించి వాళ్ళు స్పష్టంగా రాయడం జరిగింది. కాబట్టి ఆరోగ్యకరమైన సంఘ నిర్మాణాన్ని గురించి ఈ 14 పుస్తకాలని మనము చదివినట్లయితే, ఈ పుస్తకాలని మనము ఏదైతే విషయాలను వారు బోధించారో అటు విషయాలను ప్రకారం మన సంఘాలని మనము నడిపిస్తున్నట్లయితే మన సంఘం కూడా ఆరోగ్యకరమైన సంఘంగా నిర్మించుకోగలుగుతాం. తద్వారా దేవునికి మహిమకరంగా మనము జీవించగలుగుతాం. కాబట్టి ఈ పుస్తకాలని తప్పకుండా చదవండి. ఈ పుస్తకాలను గురించిన మీ అభిప్రాయమును కింద కామెంట్లో తెలియచేయండి. ప్రాముఖ్యంగా ఒకవేళ ఈ పుస్తకాలను మీరు చదవాలని అనుకుంటే, ఒకవేళ మీరు ఎక్కడైనా వెతికి మీకు దొరకకపోతే, మీకు పుస్తకాలు కావాలని అంటే కింద కామెంట్లో తెలియచేయండి. లేదా మేము కింద నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాం, దానికి మీరు మెసేజ్ చేయండి. తద్వారా పుస్తకాలను మీకు మేము పంపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని తప్పకుండా అనేకులకు మీరు షేర్ చేయండి. తద్వారా మనము ఆరోగ్యకరమైన సంఘ నిర్మాణాల కోసం మనం కూడా పాలిభాగస్తులం అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.